సో పెళ్లి కాలేదు, పీసీఓడి ఐడెంటిఫై అయింది. ఏం చేస్తాం వీళ్ళకి? వీళ్ళకి ఏంటంటే మంత్లీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి చక్కగా వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేలాగా ప్లాన్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో అలా ప్లాన్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉంటుందో అది చక్కగా కరెక్ట్ అవుతుంది. సో దాని మూలంగా చక్కగా వాళ్ళకి కొన్ని రోజులు అయ్యాక రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఏంటి అంటే 10th క్లాస్ పిల్లల్ని భయంకరంగా కూర్చోబెట్టేసి ఎగ్జామ్స్ అని చెప్పేసి స్ట్రెస్ రిలేటెడ్, ఇంకా వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఏమీ ఉండకపోవడం మూలంగా ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. సో వెయిట్ గెయిన్ అవ్వడం మూలంగా ఏమవుతుంది, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి వీళ్ళకి వచ్చేస్తున్నాయి అనమాట. సో చిన్నప్పటి నుంచే కొన్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాల్సి ఉంటుంది. టెన్నిస్ ఆడించడమో లేదు స్విమ్మింగ్ అట్లాంటి యాక్టివిటీస్ లో వాళ్ళు వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ కాకపోవడం మూలంగా మంచిగా ఉంటుంది అనమాట. హెల్తీ లైఫ్ స్టైల్స్ అనేవి చేసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ పీసీఓడి వచ్చేసింది, ఎలాగా డైట్ మోడిఫికేషన్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకుని కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము, ఏదో ఒక ఎక్సర్సైజ్ మన బాడీలో సూర్య నమస్కారాలు కానీ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఏంటి అంటే ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి మెడిసిన్స్ తో పాటు మనం ఇది చేయడం ద్వారా తొందరగా కరెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట.